అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆవేశం హానికరం, క్షణికావేశం ప్రమాదకరం, బలవన్మరణం నేరమే కాదు, మహాపాపం కూడా. ఇవన్నీ తెలిసి కూడా చాలామంది అనాలోచిత నిర్ణయాలకు ఒడిగట్టి ఆత్మహత్యలకు పాల్పడ్డం విచారకరమే కాదు, దారుణం కూడా. ప్రపంచంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటే దేశంలో గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ అంశాలను నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో తెలియజేసింది. ధర్మశాస్త్రాలు ఆత్మహత్యను మహాపాతకంగా వర్ణిస్తున్నా బలవన్మరణాలు ఆగడం లేదు. అదే విషయమైనప్పటికీ అర్ధాంతర చావులు ఎక్కువగా డిసెంబర్ నెలలో ఉదయం పూట అధికంగా జరుగుతున్నట్టు అమెరికా అధ్యయనం వెల్లడించింది. తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. జూన్లో ఇటువంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉన్నాయని వారు వివరిస్తున్నారు. హైదరాబాద్లోని వరుస విషాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు విగత జీవులుగా మారుతున్నారు. యాజమాన్యాల చదువుల ఒత్తిడి, మార్కుల టెన్షన్తో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు తలపడుతుంటే ఆర్థిక సమస్యలు భరించలేక మరికొందరు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మాదాపూర్లో మొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకరు సూసైడ్ చేసుకోగా, తాజాగా విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ మియాపూర్లోని తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ 2 ఘటనలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.